టాలీవుడ్లో చాలా సినిమాలు ఆగిపోతున్నాయి. అంటే అంతా ఓకే అనుకున్న టైంలో సడన్‌గా ఏదో ఒకటి అంటే వార్తలు మళ్ళీ ఉండట్ల. పలానా బ్యానర్‌లో పలానా సినిమా స్టార్ట్ అవుతుంది. పలానా హీరోతో పలానా డైరెక్టర్ కాంబినేషన్ సెట్ అయింది అని చెప్పి న్యూస్‌లో వస్తాయి. హార్డ్‌లీ ఇంకొక నెలో 2 నెలల తర్వాత ఆ న్యూస్ ఎంత వెతికినా కనబడి చావదు. అదేంటి దీని గురించి ఒక అప్డేట్ లేదు, మరి షూటింగ్ ఎక్కడ అవుతుంది, పోనీ ఏమన్నా సైలెంట్గా షూట్ చేస్తున్నారు అంటే 6 నెలలైనా అప్డేట్ ఉండదు, సంవత్సరం అయినా అప్డేట్ ఉండదు. అంటే ఆ సినిమాలు ఆగిపోయినట్ట అంటే దానికి కూడా ఆన్సర్ లేదు. అంటే చాలా సినిమాలు ఎందుకు ఆగిపోతున్నాయంటే కొంతమంది అంటున్నారు పారితోషికం దగ్గర, పెద్ద హీరోల సినిమాలు అయితే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రవితేజ అండ్ గోపీచంద్ మల్లేని కాంబినేషన్లో ఒక సినిమా వచ్చింది. మైత్రి మూవీస్ మేకర్స్ వాళ్ళు అనౌన్స్ చేశారు. ఆ సినిమా ఇప్పుడు తర్వాత నెక్స్ట్ ఏంటనేది తెలియదు. అంటే ఆ సినిమా వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు రవితేజ గారికి ఒక మార్కెట్ ఉంటుంది. తర్వాత ముందుకెళ్ళాలనుకున్నప్పుడు ఇంకో రకమైన మార్కెట్ ఉంటుంది. మార్కెట్ ఇన్ సెన్స్ వీళ్ళు అనుకున్న టైంలో రవితేజ గారు కొన్ని సినిమాల్లో నటిస్తే దీనికి కూడా సరే నెక్స్ట్ ఈ సినిమా చూద్దామని అని ఉంటారు. ఆ మధ్యలో వచ్చిన 3 సినిమాలు కొంచెం డిజాస్టర్ అయ్యేసరికి వీళ్ళు ఆలోచనలో పడతారు. ఇప్పుడు అవసరమా, ఇంకోసారి చూద్దాంలో, ఎందుకు వచ్చిన గొడవ అని. సేమ్ ఇలాగే గోపీచంద్ అండ్ అలాగే శ్రీను వైట్ల గారి కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కుతుంది అని చెప్పి వార్తలు వచ్చాయి. దానికి ఇప్పటివరకు అడ్రస్ లేదు. అండ్ మట్కా మళ్ళీ వరుణ్ తేజ్ అండ్ ఆ సినిమా కూడా అప్డేట్ లేదు. సో అంటే వరుస ఫ్లాప్లతో ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ మనం రిస్క్ చేయడం అవసరమా అనే సందిగ్ధంలో నిర్మాతలు ఉన్నారని ఒక సమాచారం. సరే ఈ విషయం పక్కన పెడితే కొత్త హీరోలకి సమ్టైమ్స్ ఈ ప్రాబ్లం ఉంటుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ తేజ సజ్జా సినిమా చూసుకుందాం. తేజ సజ్జా మన బేబీ సినిమా చేసిన తర్వాత అడపతడప 4 సినిమాలు సైన్ చేశాడు. దాంట్లో కొన్ని షూటింగ్లు 20%, 30%, 40% కంప్లీట్ అవ్వగా 100% పూర్తయినటువంటి హనుమాన్ ముందు రిలీజ్ అయింది. కర్మగాలి ఒక ఓవర్ నైట్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. సో ఇప్పుడు ఆ మిగతా సినిమాలు నిలబెట్టుకోవాలంటే కథలో మార్పులను ఉండాలి, లేకపోతే టెక్నీషియన్స్లో సంథింగ్ విషయమైనా ఉండాలి, లేకపోతే ఇంకేదైనా మళ్ళీ ఈ స్టార్డమ్ని నేను కంటిన్యూ చేయగలనా అన్న నమ్మకం ఆయనలోనే ఉండాలి. ఎందుకంటే మళ్ళీ ఆ 2 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి అనుకో, మళ్ళీ ఇది తేజ సజ్జా గ్రాఫ్ అలా పడిపోతుంది. ఈవెన్ నాట్ ఓన్లీ తేజ, కొంతమంది హీరోలు ఇలాగే ఉన్నారు. సడన్గా ఒక హిట్ వస్తుంది, అరే ఏంటిది అనుకోకుండా హిట్ వచ్చింది, మరి దీన్ని కాపాడుకోగలమా అంటే తర్వాత ముందు సైన్ చేసిన సినిమాలు వరుసలో ఉండి అవి ఒక రకంగా రిలీజ్ అయితే ఒక బాధ, రిలీజ్ అవ్వకపోతే ఇంకో బాధ, సినిమా ఆగిపోయిందని చెప్పి ఇంకోటి అంటారు. సో ఇట్లా రకరకాల సిచ్యువేషన్స్ ఓన్లీ మార్కెట్ మీద డిపెండ్ అయ్యి చాలామంది సతమతం అవుతున్నారు. కాకపోతే మనస్ఫూర్తిగా నేను ఇచ్చే సలహా ఏంటంటే సినిమా హిట్ ఫ్లాప్ అనేది ఎవరి చేతిలోనూ ఉండదు. వీళ్ళకి నిజంగా కథ మీద నమ్మకం ఉండి తీయాలి అనుకుంటే ముందుకు వెళ్ళిపోవచ్చు. ప్రేక్షకులు నిర్ణయిస్తారు, బాగుంటే బాగుంది, బాగాలేకపోతే బాగాలేదు. సంవత్సరం ఆగి 2 సంవత్సరాలు ఆగి సినిమా వచ్చినా సూపర్ హిట్ అయిన దాఖలాలు బోల్డ్ ఉన్నాయి. ఈవెన్ మన ఉప్పెన తీసుకున్న కరోనా టైంలో సినిమా, కరోనా ముందు ఇష్క్ షిఫాయా సాంగ్తో రిలీజ్ చేశారు. ఆ కరోనా మొత్తం ఆ పాట ఒకటే పాడుకున్నారు జనాలందరూ. ఎప్పుడైతే కరోనా సీజన్ తర్వాత సినిమా రిలీజ్ అయిందో పెద్ద హిట్. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత ఈవెన్ హనుమాన్ కూడా చాలా గ్యాప్ తర్వాత రిలీజ్ అయింది, అది మనకు కళ్ళ ముందు చూసాం. ఈవెన్ కార్తికేయ ఇట్లా కొన్ని ఉన్నాయి, గ్యాప్ ఇస్తారు బట్ అనుకోకుండా రిలీజ్ అయ్యి పెద్ద హిట్. గామి ఫర్ ఎగ్జాంపుల్ 6 ఏళ్ళుగా కష్టపడి సడన్గా వచ్చారు, పెద్ద హిట్ ఆ సినిమా. సో ఇట్లా ఉంటుంది అనమాట. ఈవెన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా, అది కూడా ఎప్పటి నుంచో వాయిదా పడతా వస్తుంది. నాకు తెలిసి May 17th రిలీజ్ చేసిన, అది కూడా ఒక పెద్ద హిట్ అవ్వచ్చు. ఇట్లా బోల్డ్ అని మంచి సినిమాలు వీళ్ళకి తెలియదు అది సినిమా మంచిదా కాదని. మీరు ఫస్ట్ చేసేటప్పుడు అరే బాగుంది, కథ బాగుంది, ఆర్టిస్టులు బాగున్నారు, టెక్నీషియన్లు బాగున్నారనే ముందుకెళ్తారు. అలాంటప్పుడు ముందుకెళ్ళడమే బెటర్. ఆ హీరోది అరే ఆ సినిమా ఏదో ఫ్లాప్ అయిందంట, మరి మనదేమవుతుందో అని ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ సినిమా ఫ్లాప్తో ఆ హీరోకి ఏం సంబంధం ఉండదు. ఆ కథ మేబీ కథలో ఏమైనా లోపాలు ఉండొచ్చు, మీ కథ బాగుండొచ్చు, ఆ సినిమా బాగా మళ్ళీ హిట్ అవ్వచ్చు, ఆ స్టార్కి మళ్ళీ మీ సినిమా ద్వారా మళ్ళీ స్టార్టం రావచ్చు, చెప్పలేం కదా. సో చాలా సినిమాలు అనౌన్స్ చేసి ముందుకెళ్ళే టైంలో వాళ్ళ మార్కెట్ లెక్కలు అనుగుణంగా వీళ్ళు షూటింగ్లో మార్పులు చేర్పులు చేసుకుంటే నష్టం వీళ్ళకే. ఎందుకంటే కొంచెం అనౌన్స్ చేసుకున్నప్పుడు కొంచెం చిల్లర పెట్టాలి, తర్వాత ఎంత కాదనుకున్నా కొంచెం షూటింగ్ చేసుకున్నప్పుడు ఎంతో కొంత అవుతుంది. కనీసం ఓపెనింగ్ రోజు పూజ చేయడానికి కూడా కనీసం ఎంతో కొంత ఇవాళ రేపు మినిమం 10 లక్షలు అవుతున్నాయి. సో ఇట్లా చూసుకుంటే మొత్తం అందరికీ పిఆర్ వీళ్ళంతా చూసుకోవాలంటే ఇలా చూసుకుంటే అనవసరంగా నష్టం తెచ్చుకోవడం ఎందుకు అంటే ఒకసారి స్టార్ట్ చేస్తే ముందుకు వెళ్ళిపోవడమే మంచిది. ముందుకు వెళ్తున్న కొద్దీ కథ మీ కథలో నిజంగా నమ్మకం ఉంటే అది హిట్ అవుతుంది.
మనం ఎప్పుడైతే హీరో మార్కెట్ అన్నారంటే కథలో విషయం లేదనే అర్థం, ఆ సినిమా తీయకపోవడమే బెటర్. సో ఈ రకంగా చాలా సినిమాలు ఆగిపోతున్నాయి, ఎన్నెన్నెన్నో అనౌన్స్ చేస్తున్నారు, బోల్డ్ అనే సినిమాలు ల్యాబుల్లోనే ఉంటున్నాయి. వాళ్ళ విషయం వేరు, మళ్ళీ డబ్బులు లేక చాలామంది మధ్యలో ఆగిపోయే వాళ్ళు ఉంటారు. పాపం వాళ్ళ కష్టాలు వేరు, వాళ్ళని మనం ఏం చేయలేం. మళ్ళీ వాళ్ళు ఏదో డబ్బులు తెచ్చుకొని ఏదో రకంగా పూర్తి చేసుకొని ఏదో ఒక రోజు రిలీజ్ చేసుకుంటారు. కానీ అనౌన్స్ చేసుకొని ఏదో చిన్న మన మూర్ఖత్వం, ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకొని సినిమాని మధ్యలో ఆపేస్తే ఇంకా అది వాళ్ళ కర్మ, ఏం చేయలేము. కానీ ప్రొడ్యూసర్ గురించి కూడా కొంచెం ఆలోచిస్తే బెటర్. థ్యాంక్ యూ సో మచ్.